గలవారేనా? బాగా వినండి, ఇంకా చెప్తున్నాడు అట్లా. సువార్త లోబడి దేవుడు అంటే ఇష్టపడేవారేనా? వినండి బాగా. అదేవిధంగా ఆ జ్ఞానం అయితే ఆ జ్ఞానానుసారంగా మీరు ఉన్నారా? దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా ఆ యొక్క దేవుడి యొక్క గ్రహింపును కలిగి ఉన్నారా? ఇంకా వినండి. అదేవిధంగా తర్వాత మారు మనసు పొందినవారేనా? మారు మనసు పొందినవారేనా? దేవునికి లోబడిన వారేనా? అదొకటి. ఇంకా అట్లే ఈ ప్రభువా క్షమించు అని అడిగే గుంపులో ఉన్నవారేనా? తండ్రి, కొన్ని తెలిసో తెలియక మానవ నిమిత్త మాత్రుని మానవుని నన్ను క్షమించు అని అట్లా దేవుని క్షమాపణ అడిగేవారేనా ఇక్కడ ఉన్నవారు? ఇంకా అదేవిధంగా మరి ప్రభువా నన్ను క్షమించు అని అడిగి దేవుని కోసం పోరాడే గుంపులో ఉన్నవారేనా? బాగా వినండి. అదేవిధంగా దేవుడి నిత్య జీవంలో దేవుడిని మీ యొక్క నిత్య జీవితంతో కలిగి ఉన్నవారేనా? అంటే ప్రతిరోజు ప్రార్థన వాక్యం చదివి దేవుళ్ళలో మీ యొక్క మనసు, హృదయము, మీ మనోనేత్రాలు, మీ యొక్క సర్వం, మీ నడినెత్తి వరకు అధికారాలకు దేవునికి లోబడి ఉన్నవారేనా? వినండి బాగా. ఇంకా అయితే వీరిలో దేవుని ఎంతమంది మరి నమ్మి దేవునికి లోబడిన వారు? ఇంకా తర్వాత వీళ్ళు దేవుని ఎంతమంది మరి ఆయన యొక్క శోధన, వేదన, కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పుడు ప్రభువా, బాగా వినండి, ప్రభువా ఎంత మంది నీ యొక్క ఈ వచ్చినప్పుడు కూడా అన్ని పక్క పెట్టి దేవుడి కోసం మీరందరూ నిజంగా నిలబడేవారేనా? ఇవన్నీ చెప్తుంటే మీకు తర్వాత మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి. తర్వాత దేవుని శక్తిని పొంది అపవాదితో యుద్ధం చేయాలని రెండంచెల ఖడ్గం మీరు సేదిందాక చెప్పిన వాక్యము ప్రార్థన చేసి సాతానుకు ఎదురు చెప్పి సాతానుతో కొట్లాడే వారు ఉన్నారా? అదొకటి. తర్వాత మరి ఈ యొక్క అపవాదిని యుద్ధం చేయాలంటే నేను చెప్పినట్టు ఆత్మ ఖడ్గం అనేది మీ యొక్క ఆత్మతో సాతాన్ని ఎదిరించే శక్తి ఉన్నదా? అటువంటి వారు ఉన్నారా? అదేవిధంగా మరి ప్రతిరోజు వాక్యము చదివి ప్రార్థన చేసేవారు ఉన్నారా? ఎస్, బాగున్నాడు. మరి అదేవిధంగా ఎంతోమంది సువార్తకు సహకారులుగా ఉన్నారు. మరి నన్ను నీ సేవలో వాడుకో అని తండ్రి అని ఎంతమంది మరి పాపాలకి దూరముగా ఉండి చీకటి పనులు చేయకుండా దేవునికి లోబడేవారు ఉన్నారా? ఎస్. ఇంకా అదేవిధంగా మరి ఎంతమంది అపవిత్రతను, చీకటిని దూరంగా పెట్టి మరి ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టమైన పనులు చేస్తూ నేను దేవునికి లోబడి ఆయన కోసం ఒక సైనికుడిగా ఆయన రాజ్యవార్త కోసం పోరాడేవారు ఉన్నారా? ఇన్ని ప్రశ్నలు వేసాయి కదమ్మా, బాగా గుర్తుపెట్టుకోండి, వినండి. ఇన్ని ప్రశ్నలలో ఎన్నైతే దగ్గర 10-20 ప్రశ్నలు మీకు వేసిన ఇందులో ఎంతమంది పాస్ అవుతారు? అంటే ఎంతమంది నిజంగా మీ మనస్సాక్షిగా చెప్పండి, ఇన్ని ఉండి ఇన్ని విధంగా దేవుడికి లోబడి ఈ విధంగా అతనికి ఆయన మాట బైబిల్ కేవలం ఆయన ఏమన్నా నా మాట వినాలే, ఆజ్ఞ అతిక్రమణ అది ఏమైతుంది? పాపము. ఓకే అమ్మ. అయితే ఈ విధంగా మీరు ఇన్ని చేసి అయితే ఇటువంటి వినండి, ఈ విధమైన వాక్యము అయితే మీరు విని ఈ విధంగా దేవుడికి లోబడి ఇన్ని దాంట్లో మాత్రం అందరు ఉండరమ్మా. 5 ఏళ్ళు ఒకలాగా ఉండవు. దీంట్లో మీరు నమ్మండి, మీరు ఎంత చెప్పి ఎంత చేతులెత్తినా కూడా దేవుడు తెలుసు, మీకు తెలుసు.
దాన్ని ఎంతమంది పాస్ అయ్యారు అంటే ఎంతమంది నేను చెప్పిన అన్నిటికీ కొందరు మాత్రం ఉంటారు, అందరు ఉండరు. రాసి పెట్టుకోండి, ఇది రాసిస్తాను. పుట్టే చెప్తాను కూడా చేయరు, అది నేను ఉన్నాను అని అందరు, కొందరు మాత్రం. అయితే దీనికి మనకు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పండి ఏసయ్య. ఏం ఎగ్జాంపుల్ చేయాలంటే అమ్మ, ఇది ఒకటి అమ్మ, 2 కొరింథీ 4:4 చదవమ్మా ఒకసారి. దాన్ని చదివి మళ్ళీ కొద్దిగా ముందుకు పోదాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసేను. ఏం చేసింది? గుడ్డితనము కలుగజేసింది. ఎవడు చేసింది? ఎవరయ్య గారు? అపవాది. వాడే, ఇంకెవరు చేయదు. ఎవరు వచ్చారు? అయితే అదేవిధంగా గారు అట్లేదండి. ఇది మళ్ళా లూకా 8 చాప్టర్ 4 to 8. దానికి ఎగ్జాంపుల్ చెప్తా. ఎట్లా లేదు, బహుజన సమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన దగ్గరకు వచ్చుచుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లా నేను అవును విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను. విత్తుచుండగా కొన్ని విత్తనములు ప్రక్కన పడి త్రొక్కబడిన ఆకాశ పక్షులు వాటిని మృంగివేశారు. మరియు కొన్ని రాతి నేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాయి. కొన్ని ముళ్ళ పొదల నడుమ పడేను. ముళ్ళ పొదలు వాటితో మొలిచి వాటిని అణచివేసాను. మరికొన్ని మంచి నేలను పడేను. మొలిచి నూరంతలుగా ఫలించనను. మాటలు పలుకుచు వినటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పారు. ఒకసారి ఇంకొకటి అదే దాంట్లో మత్తయి 13:1 ఒక అంటే అదే సమస్య ఒక 2 వచనాలు. ఎందుకంటే మీకు అదే మీరు ఇంటికి పోయి చదువుకోవాలి. మత్తయి 30:1 to ఒక 2 వాక్యాలు చాలు, చదివి మళ్ళీ ముందుకెళ్తాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండారు. సమూహములు తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండే. ఆ జనులందరూ దానిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. అవి చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. సూర్యుడు ఉదయించినప్పుడు మాటి వేరు లేనందున ఎండిపోయాను. చాలా. అయితే ఇక్కడ బాగా వినండమ్మా, ఇదే మధ్య పాపం. బాగా వినండి. ఇప్పుడు మనము వాక్యం వింటున్నాం, బాగా వినండి. ఇది చదివించింది, అందుకే ఈ రెండింటికి కంపారిజన్ అంటే ఏంటంటే మీకు డిఫరెన్స్ అనేది ఇప్పుడు చెప్తాం. మనందరం ఇప్పుడు ఏం చేస్తున్నాం? వాక్యము వింటున్నాం కదా వినబడుతున్నాయి కదా నా మాటలు. వాక్యము వినుటకు గుడ్డితనము ఉన్నదంటే వాక్యములా తప్పు మనదా? బాగా చెప్పండి, ఆలోచించి చెప్పండి. వాక్యంలో తప్పుందా, మనది తప్పుందా? మన మనసు తప్పుందా, మన మననేత్రం తప్పు? ఏది ఎవరి తప్పు? వాక్యమా మనదా? ఎస్, యు ఆర్ కరెక్ట్. వాక్యంలో తప్పు లేదు. వాక్యమే. వాక్యం పరిశుద్ధమైందే. వాక్యం శక్తివంతమైందే. శక్తి గలదే.